వార్తలకు పునఃస్వాగతం. యోగా ఆరోగ్య జీవనానికి బాట వేసే దివ్య ఔషధం. ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాల్సిన సంజీవని. నిత్య సాధనతో నిరంతర ఉత్సాహం, సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. ప్రస్తుత తరుణంలో 6 ఏళ్ల బాలుడు మొదలు 80 ఏళ్ల బామ్మ వరకు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మారుతున్న జీవన శైలి, అలవాట్లు కొత్త వ్యాధులకు దారితీస్తున్నాయి. కరోనా వంటి విపత్కర పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. ఈ తరుణంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట ప్రత్యేక సిరీస్ను ప్రారంభించింది. అందులో భాగంగా యోగా మహిళల గురించి ఈరోజు కథనంలో తెలుసుకుందాం. ఆకాశంలో సగం మహిళ అంటారు. ఆకాశంలోనే కాదు, అవనితలంలో కూడా మహిళదే సగం చోటు. వ్యవసాయ క్షేత్రం నుంచి వంటగది వరకు, పరిశ్రమల నుంచి పాఠశాలల వరకు, విజ్ఞాన పరిశోధనాశాలల నుంచి అధికార పీఠాల వరకు మహిళలు అన్ని చోట్ల సగం. సమర్థతలో, సంరక్షణలో, నిర్ణయ పటిమతో, నిర్భయత్వంలో, ప్రేమలో, పరిపాలనా దక్షతలో స్త్రీలది ముందంజ. కానీ అన్నం పెట్టే అమ్మ చాలాసార్లు తన పోషణ గురించి మర్చిపోతోంది. ఇల్లు ఒక చేత్తో నడిపించే ఇల్లాలు తన బాగోగులను అశ్రద్ధ చేస్తోంది. అందరికీ అండగా నిలిచే అతివ తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంది అంటున్నారు యోగా గురువు సంధ్య. నల్గొండ జిల్లాలోని కొందరు మహిళలు యోగా గురువు సంధ్య ఆధ్వర్యంలో యోగా చేస్తున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు సంధ్య దూరదర్శన్తో మాట్లాడుతూ ఆసనం, ప్రాణాయామం, కొద్దిగా ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా మహిళలు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలతో పాటు ప్రాణాయామం, కాసేపు ధ్యానాన్ని చేయాలని సూచించారు. గత 2 సంవత్సరాలుగా యోగా విద్యను నేను నేర్చుకొని అందరి మహిళలకు నేర్పిస్తున్నాను. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే, నేను ఒక సాధారణ హౌస్ వైఫ్ అండి. రకరకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను. చిన్న వయసులోనే బీపీ, షుగర్, థైరాయిడ్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మైగ్రేన్, హెడేక్, డిప్రెషన్లోకి వెళ్ళాను సెకండ్ డెలివరీ తర్వాత. అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే ఈ యోగా. నార్మల్గా ఒక బుక్ చూసి నేను సాధన స్టార్ట్ చేశాను. మెల్లగా నా శరీరం మీద నేనే ప్రయోగం చేసుకుంటూ, అధిక బరువు వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తాయని గుర్తించి ఆ బరువును తగ్గించుకోవడం కోసం నాకు నేనే మెల్లగా ఆహార నియమాల్ని పాటించుకుంటూ అలా నేను ఈ యోగా విద్యలో అడుగుపెట్టాను. ఒక రోజుకి 150 మందికి నేను క్లాస్ చెప్తానండి. రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మొదటగా కింద కూర్చోలేని మేడం వాళ్ళతో సైతం ఒక వారం రోజుల్లోనే ఆసనాలు వేయించగలుగుతాను, బాడీని ఫ్లెక్సిబుల్ చేయించగలుగుతాను. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మర్చిపోతారు. అమ్మాయిలు ఇంట్లో పని, హస్బెండ్ని ఆఫీస్కి పంపడం, పిల్లల్ని స్కూల్కి పంపడం. వాళ్ళు ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇది యోగా ద్వారా సాధ్యమవుతుంది అనేది నేను ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాను. ప్రకృతి పరంగా స్త్రీలపైన బాధ్యత ఎక్కువ. శారీరక తత్వం బట్టి మహిళలు ఆరోగ్య సంరక్షణకు అధికంగా శ్రద్ధ వహించవలసి వస్తుంది. సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు జీవితంలో ప్రతి దశలో బాల్యం నుంచి కౌమారం, గృహిణిగా, గర్భవతిగా, ఉద్యోగినిగా, చివరికి వృద్ధాప్య దశలో ఎప్పటికప్పుడు తాజాగా తన ఆరోగ్యానికి సవాళ్లు ఎదుర్కొంటోంది స్త్రీ అంటున్నారు యోగా సాధకురాలు సుజిత. నేను యోగాకు వచ్చినప్పుడు నాకు మోకాలు కింద కాదుగా పైన కూడా కూర్చునే పరిస్థితి లేకుండే. కూర్చుంటే ఒకరు లేపాల్సిన పరిస్థితి ఉండే. నా వెయిట్ వచ్చేసి 74-75 ఉండే. ఇప్పుడు వచ్చేసేసి 55కి వచ్చేసాను. నేను నియర్లీ 20 kgs తగ్గాను. సో ఆ ఆసనాల వల్ల నా బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. మేడం గారికి 2 లక్షల పైగా ఆసనాలు వచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేరియేషన్. అసలు నేను 9 months నుంచి వస్తున్నాను, కానీ ఒక్క ఆసనం కూడా మళ్ళీ నాకు రిపీట్ కాలేదు. అంత బాగా నేర్పిస్తున్నది. వయసు మీద పడే కొద్దీ ఎదురయ్యే సమస్యల వల్ల మహిళ సతమతమవుతోంది. దైనందిన జీవితంలోనే కాదు, జీవితంలో అనేక ముఖ్యమైన సమయాల్లో, ముఖ్యమైన ఘట్టాల్లో కూడా పూర్తి స్థాయిలో జీవించలేకపోతున్నానని బాధపడే స్త్రీకి యోగాభ్యాసం మంచి ఉపశమనం కల్పిస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, గైనిక్ సమస్యలు స్త్రీల జీవితంలో వివిధ దశల్లో పదే ఎదుర్కొంటారు. ఋతుక్రమం ముగిసి మోనోపాజ్ దశకు చేరుకునే సమయంలో శరీరంలో వచ్చే పెనుమార్పులు ఎంతో ఇబ్బంది పెడతాయి. ఇది దాదాపు మహిళల అందరికీ స్వానుభవమే. ఈ దశలో ఆరోగ్యాన్ని పట్టించుకోవటం ఎంత ముఖ్యమో చెప్తున్నారు యోగా సాధకులు. మహిళల ఆరోగ్యానికి యోగా మంచి పరిష్కారం చూపుతోంది.
ప్రత్యేకంగా ఉన్న సమస్యను బట్టి మంచి గురువు మార్గదర్శకత్వంలో ఆసనాలు చేస్తే ఫలితాలు చిటికెలో తెలుస్తాయి అంటున్నారు మహిళలు. 7 నెలలుగా యోగా సాధన చేస్తున్నాను. నాకు మెయిన్ ఏంటంటే ఓవర్ వెయిట్. ఫస్ట్ 88 కేజెస్ నుంచి ప్రజెంట్ 72 కేజెస్కి వరకు వచ్చాను. అయితే ఫస్ట్ ఓవర్ వెయిట్ వల్ల నీ పెయిన్స్ వచ్చాయి, మొత్తం మోకాలు మొత్తం అరిగాయి. 4th స్టేజ్, కింద కూర్చోలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని, మెట్లెక్కలేకపోయేదాన్ని. ఇప్పుడు అన్ని ఆసనాలు వేయగలుగుతున్నాను. 1 ఇయర్ నుంచి యోగా కోసం నేను ఎవ్రీడే కూడా అమ్మ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ ద్వారా మా మేడం ఓన్లీ లేడీస్కి మాత్రమే యోగా చెప్తున్నారు. 10 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు మా దగ్గర ఉన్నారు. నేను ఇంతకుముందు థైరాయిడ్ అండ్ అస్తమా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అండ్ ఒక 10 మెట్లు ఎక్కినా కూడా చాలా ఆయాసంగా అనిపించేది. ఇప్పుడు ఒక 3-4 స్టేర్స్ ఎక్కినా కూడా లిఫ్ట్ కన్నా ఎక్కువ నడవడానికి ట్రై చేస్తున్నాను అండ్ యోగా వల్ల. ఈ వయసులో కూడా నేను ఎంతో ఫ్లెక్సిబుల్గా యోగా చేయగలుగుతున్నాను. కారణం మా ఆచార్య మహోదయ సంధ్య గారు మాత్రమే. అయితే ఏజ్కి తగ్గట్టుగా ప్లస్ నాకైతే ప్రాబ్లమ్స్ ఏం లేవు, కాకపోతే ఫ్లెక్సిబిలిటీ కోసమని నేను వచ్చాను. ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంది నాకు. ఇంతకుముందుకి ఇప్పటికి వేరియేషన్ చాలా బాగా తెలుస్తుంది అనమాట. అభివృద్ధికి ముందంజలో ఉండాలి మహిళలు, జాతి నిర్మాణానికి మూలం కావాలి మహిళలు అన్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గగనతలంలో ఉవ్వెత్తున ఎగిసే స్త్రీకి రెక్కల బలం చేకూర్చే శక్తి యోగా. ఆకాశంలో సగం మహిళ, అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. తన యోగక్షేమం కోసం శ్రద్ధ వహించాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా యోగా పరమార్థం, ప్రయోజనాలు, పద్ధతులు, ఫలాల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల పరంపర యోగక్షేమంలో మరొక అంశంతో రేపు మళ్లీ కలుద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.